శ్రీగణనాథుని శారద సత్కౌలం సహజయోగి మునులన్ సురులన్ దేవబ్రాహ్మణ ధన్యుని సకలంతర్యామి హరిని చాల భజింతున్ హరిని చాల భజింతున్ అంబను చుడరమ్మ మాన జగదంబను చుడరమ్మ అంబను చుడరమ్మ మాన జగదంబను చుడరమ్మ మాన జగదంబను అంబను చూడరే అఖిలాండేశ్వరి అంబను చూడరే అఖిలాండేశ్వరి శంభుని సరిగా కోలువై అఖిలాండేశ్వరి శంభుని సతిత కోలువై ఉన్నది చుడరమ్మా మాన జగదంబను చుడరమ్మా పంజులు కమ్మలు పాపట బొట్టును తళగు బూగుడలు తాళిపాదాకము పంజులు కమ్మలు పాపట బొట్టును తళగు బూగుడలు తాళిపాదాకము చక్కని తల్లికి ముత్యపు మూకర చక్కని తల్లికి ముత్యపు మూకర పరమేశ్వరు సతి కోరువై ఉన్నది అంబను చుడరమ్మ మాన జగ హస్తకడియములో అద్దపు గాజులో పాదములందెలు పవడ గజ్జెలు కడియములో అద్దపు గాజులో పాదములందెలు పవడ గజ్జెలు పిల్లని మేటలు బిరుదు మోద్రిగెలు పిల్లని మేటలు బిరుదు మోద్రిగెలు పాలాక్షుని సతి కోలువై ఉన్నది
నవ్యహారములు నడుమున నాగ భరణము నవరత్నం నవ్యహారములు నడుమున నాగ భరణము వెలదులు వింజ మరములు వెలదులు వింజ మరములు కరమున ఖడ్గత్రిశూలము కాటి గ్రహముల కండ్రింజదనని కరమున ఖడ్గత్రిశూలము కాటి గ్రహముల కండ్రింజదనని అఖిల కవయమోని అఖిల కవయమోని భవగముని సతి కోరువై మాన జగ కైవరవాసుని కరుణగలదు శ్రీ అమర నారాయణ స్వామి సహోదరి కైవరవాసుని కరుణగలదు శ్రీ అమర నారాయణ స్వామి సహోదరి దిన దిన వైభవ మే మనవచును దిన దిన వైభవ మే మనవచును శ్రీకంఠుని సతి కోలువై ఉన్నది శ్రీకంఠుని సతి కోలువై ఉన్నది పంపను మాన జగదమ్మను చూడరమ్మా అంబము చూడరే అఖిలాండేశ్వరి శంభుని సతిత కోలువై ఉన్నది సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద గో వెంకటేశ్వర స్వామి పాద పద్మములే గతి గోవింద గో హర నమః పార్వతీపతయే హర హర మహదేవ రాముని భజన సేవే మనసా రాముని భజన సేవే
మనసా రాముని భజన చేయవే ఓ 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 మనసా రాముని భజన చేయవే సీతా రాముని భజన చేయవే ఓ మనసా రాముని భజన చేయవే సీతా రాముని భజన చేయవే పారములేని అపార పాపములను పారములేని అపార పాపములను పరిహరించు పరమాత్ముండు ఈతడు పారములేని అపార పాపములను పరిహరించు పరమాత్ముండు ఈతడు రాముని భజన చేయవే ఓ మనసా రాముని భజన చేయవే సీతా రాముని భజన చేయవే సారములేని నిసార సంసారము సారములేని నిసార సంసారము సతమని నమ్మక అనుదినము సారములేని నిసార సంసారము సతమని నమ్మక అనుదినము రాముని భజన చేయవే ఓ మనసా రాముని భజన చేయవే సీతా రాముని భజన చేయవే గోవుల కొరకై గోవర్ధనగిరి వేలున ఎత్తిన వెంకట కృష్ణుని గోవుల కొరకై గోవర్ధనగిరి వేలున ఎత్తిన వెంకట కృష్ణుని రాముని భజన ఓ మనసా రాముని భజన సీతా రాముని భజన చేయవే దశవిధ రూపుని ధనుజ సంహారుని పాలక్షుమిత్రుని పక్షివాహనుని దశవిధ రూపుని ధనుజ సంహారుని పాలక్షుమిత్రుని పక్షివాహనుని
వాసుని వాసవ స్తోత్రుని మార్తాండ తేజుని మన్మథ జనకుని వైకుంఠవాసుని వాసవ స్తోత్రుని రాముని భజన చేయవే ఓ మనస రాముని భజన చేయవే సీత రాముని భజన చేయవే ఇమ్మహిలో నెర నమ్మిన వారికి కోరిన కోరిక కొమ్మని ఇచ్చే ఇమ్మహిలో నెర నమ్మిన వారికి కోరిన కోరిక కొమ్మని ఇచ్చే రాముని ఓ మనస రాముని భజన చేయవే సీత రాముని భజన చేయవే లక్ష్మీనాథుని లక్షణవంతుని అమరనారాయణ ఆదికేశవుని లక్ష్మీనాథుని లక్షణవంతుని అమరనారాయణ ఆదికేశవుని రాముని భజన ఓ మనస రాముని భజన చేయవే సీత రాముని భజన చేయవే రాముని భజన చేయవే రాముని భజన చేయవే సద్గురు యోగి నారాయణ తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద గోవింద చందమామను చూచి వస్తామా సదానంద చూచి వస్తామా చందమామను చూచి వస్తామా సదానంద చూచి వస్తామా చందమామను ఆ చందమామను చూచివతామా ఆ చందమామను చూచివతామా సదానంద చూచివతామా చందమామను చూచివతామా మనసులోన భద్రపరచి మాయశక్తిని మార్జించి మనసులోన భద్రపరచి మాయశక్తిని మార్జించి పగలు రేయి ఒకటి చేసి పగలు రేయి ఒకటి చేసి పరమ పదము కొల్లలాడి పగలు రేయి ఒకటి చేసి పరమ పదము కొల్లలాడి చందమామను చూసి వస్తామా సదానంద చూచి వస్తామా చందమామను చూసి వస్తామా
శత్రులార్గురి చెంత సేరక ఇంద్రియాదుల వెంటబోక శత్రులార్గురి చెంత సేరక ఇంద్రియాదుల వెంటబోక శత్రులార్గురి చెంత సేరక ఇంద్రియాదుల వెంటబోక మంటి మింటి రెంటి నడుమా మంటి మింటి రెంటి నడుమా వంటి స్తంభము మేడ మీద మంటి మింటి రెంటి స్తంభమా వంటి స్తంభము మేడ మీద చందమామను చూసి వస్తామా సదానంద చూసి వస్తామా చందమామను చూసి వస్తామా ప్రాయము స్థిరము గాదు సవకాశము సేయరాదు ప్రాయము స్థిరము గాదు సవకాశము సేయరాదు ప్రాయము స్థిరము గాదు సవకాశము సేయరాదు చిక్కులకును లోనుగాక చిక్కులకును లోనుగాక ఎక్కువైన బ్రహ్మపురమునా చిక్కులకును లోనుగాక ఎక్కువైన బ్రహ్మపురమునా చందమామను చూసి వస్తామా సదానంద చూసి వస్తామా చందమామను చూసి వస్తామా చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదింతగాని చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదింతగాని చదువులన్నీ చదివి చదివి చచ్చిపోయేదింతగాని గుట్టు తెలిపే గురుడు గల్గితే తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నది గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నది చందమామను చూసి వస్తామా సదానంద చూసి వస్తామా చందమామను చూసి వస్తామా నిద్రలోన భద్రమైన నిద్రయోగా నిద్ర తెలిసి నిద్రలోన భద్రమైన నిద్రయోగా నిద్ర తెలిసి నిద్రలోన భద్రమైన నిద్రయోగా నిద్ర తెలిసి ముఖ్యమైన శాంభవి ముఖ్యమైన శాంభవి ముద్ర చూచే యోగి ఎరుగును ముఖ్యమైన శాంభవి ముద్ర చూచే యోగి ఎరుగును చందమామను చూచి వద్దామా సదానంద చూచి వద్దామా చందమామను చూసి వద్దామా
నిజమైన శాంభవి ముద్ర చూచే యోగి ఎరుగును. చందమామను చూసి వస్తామా సదానంద చూసి వస్తామా చందమామను చూసి వస్తామా. అమరనారాయణ స్వామి అమరనారాయణ స్వామి ఆదిగురు నీ బోధచేత. అమరనారాయణ స్వామి ఆదిగురు నీ బోధచేత. తలచినప్పుడే తనువులోన తప్పకుండా చూడవచ్చును. అమరనారాయణ స్వామి ఆదిగురు నీ బోధచేత. తలచినప్పుడే తనువులోన తప్పకుండా చూడవచ్చును. చందమామను చూసి వస్తామా సదానంద చూసి వస్తామా. చందమామను చూసి వస్తామా చందమామను చూసి వస్తామా. సద్గురు యోగి నారాయణ తాతయ్య గారి 300వ జన్మదినోత్సవం అంటే 191వ జీవ సమాధి పర్వ మహోత్సవము జరుగుతూ ఉంది ఇప్పుడు. సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు పుట్టినది కైవర క్షేత్రం, అది కర్ణాటకలో ఉంది. కైవరం అంటే వెనకాల అంటే ద్వాపరయుగంలో ఏకచక్రపురము అని పిలిచేవాళ్ళు. బకాసురుణ్ణి భీముడు మర్దన చేసిన చోటు అదే ఏకచక్రపురము. దాన్ని ఇప్పుడు కైవరము అని పిలుస్తారు. సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు జీవాత్మను పరమాత్మలో చేర్పించిన మహానుభావులు, యోగీశ్వరులు. వారు పరబ్రహ్మ, పరివ్రాజకాచార్యులు, కారణాచార్యులు, సద్గురువు, వరకవీశ్వరులు, యోగీశ్వరులు. యోగీశ్వరులు అని మనం ఎందుకంటాం వారిని అంటే మూలాధారము నుండి సహస్రారం వరకు జీవాత్మను తీసుకొని పోయి కలిపిన సహస్రారంలో పరమాత్మలలో కలిపిన వారు సద్గురు యోగి నారాయణ తాతయ్య. ఆ కలిపేటి సంబంధం ఎలాగుంటుంది అంటే ఆ ముక్తికాంత రావడము, ముక్తికాంత వచ్చిన తర్వాత ఏం ముక్తికాంత వెళుతూ ఉంది ఈ మహాపురుషుని దగ్గరికి అని దేవానుదేవతలందరూ కూడా రావడము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావడము, యక్ష దానవ కిన్నర కింపురుషాదులు రావడము, నారద మహర్షి రావడము, అన్ని మహర్షులందరూ కూడా ఆ సమయంలో రావడము. ఎప్పుడు ముక్తికాంత వచ్చి పూలదండను యోగీశ్వరులకు సమర్పించి వారి చెయ్యి ఎప్పుడు పట్టుకుందో అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ముక్తికాంత వచ్చింది కదా, అంటే మోక్షము లభించింది కదా. నారద మహర్షులు అంటారు, ఇది నరగురుని బోధ కాదు, హరిగురుని బోధ. అందుకే వీరు కైవల్యాన్ని పొందారు, ముక్తి పొందారు సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు అని నారద మహర్షి ఎప్పుడు పొగడతారు తాతయ్య గారిని. అలాంటి వారు తాతయ్య గారు, యోగీశ్వరులు తాతయ్య గారు. అలాంటి తాతయ్య గారు ఈ నాదనీరాజనంలో ఉన్నారు. ఆ విగ్రహం ఇక్కడ
ప్రతిష్టాపించారు పెద్దలు, టీటీడీ వాళ్ళు, ఎస్విబిసి ఛానల్ వాళ్ళు, అందరికీ కూడా అనంత నమస్కారాలు. చాలా భక్తిగా ఈ కార్యక్రమాలు, నాద నీరాజనం కార్యక్రమాలు ఈ సమయానికి తగ్గట్టుగా తాళಬೇಕು, తక్క మేళಬೇಕು, శాంత వేళಬೇಕು అంటారు పురంధరదాసులు. ఆ రీతిగా ఆ శాంతమైనట్ల స్థలము, శాంతమైనట్ల సమయములో ఈ నాద నీరాజన కార్యక్రమము, సంగీత కార్యక్రమము జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి సమయంలో ఆయోజన చేసిండేట్లా టీటీడీ వాళ్ళకి, ఎస్విబిసి ఛానల్ వాళ్ళకి అనంత నమస్కారాలు తెలియజేస్తూ, సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు 1726వ సంవత్సరం 1726వ సంవత్సరము పల్గుణ మాసములో పున్నమి యందు కైవర క్షేత్రంలో కొండప్ప ముద్దమ్మ అనేటి కాపు కులస్తులు, అంటే కాపు అని పిలువబడే, కాపులని పిలువబడే బలిజ కులానికి చెందినవారు కొండప్ప ముద్దమ్మ దంపతులు. వారిలో 1726వ సంవత్సరము సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు జన్మించారు. వారు జీవ సమాధిస్తులు. అంటే 50 సంవత్సరాలకు మునుపే వారు ఫలానా రోజు, అంటే జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున జీవ సమాధి అయితాను అని 50 సంవత్సరాలకు మునుపే చెప్పిన మహానుభావులు. మా కర్ణాటకలో అంతా కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు చెందిన సరిహద్దుల్లో, గడి ప్రాంతాల్లో అనేక మంది తాతయ్య గారి సన్నిధికి వస్తూ ఉంటారు. యోగి వేమన అంటారు, యోగి నారాయణ అంటారు. అలాంటి యొక్క ఆ కార్యక్రమము ఈరోజు సద్గురు తాతయ్య గారు రచించిన కార్యక్రమం ప్రయుక్తంగా 300వ జన్మదినోత్సవం సందర్భంగా కైవరము పూజ్య ధర్మాధికారులైనట్ల శ్రీ యోగి నారాయణ ట్రస్టు అధ్యక్షులు, ధర్మాధికారులు డాక్టర్ ఎంఆర్ జయరాం గారు అనేక కార్యక్రమాలని ప్రతి జిల్లాల్లో కూడా చేస్తూ వస్తున్నారు. పోతన భాగవతము ఒక వారం, 2వ వారం ఆత్మబోధామృతము, 3వ వారం రామదండు. మేము రామానుజుల సహస్రమానోత్సవ కార్యక్రమానికి కూడా కైవారం నుంచి ఇక్కడ వేలాది మంది రామదండు వచ్చినాం మేము ఇక్కడికి, తిరుపతికి, వెంకటేశ్వర స్వామి సన్నిధానికి. అలాంటి పరమ పవిత్రమైనట్ల ఈ సన్నిధానము. మరి రామకోటి కార్యక్రమం కూడా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కైవార క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి ప్రతి స్థలం. ఇది వైకుంఠపురము, ఇది వెంకటేశ్వర స్వామి సన్నిధి. ఈ సన్నిధిలో ఇప్పుడు తాతయ్య గారు రచించిన ఒక కీర్తన, అన్ని తాతయ్య గారు రచించిన కీర్తనలే ఈరోజు. యోగి గుణములు రాజ యోగికే తెలుసు, యోగి గుణములు రాజ యోగికే తెలుసు, ఇతరులకు అతని గుణ మాదిగేట్లు తెలుసు. యోగి గుణములు రాజ యోగికే తెలుసు, ఇతరులకు అతని గుణ మాదిగేట్లు తెలుసు. యోగి గుణములు రాజ యోగికే తెలుసు.
పరులతో స్నేహం పాటించడే మాటలాడడు మంద మతులతో పరులతో స్నేహం పాటించడే మాటలాడడు మంద మతులతో పరులతో స్నేహం పాటించడే వేళ మాటలాడడు మాట మతులతో అడవి అందుండుట మహానమై ఆహార నిద్రలను ఆసక్తి యోగి గుణములు రాజ యోగి తెలుసు ఇతరులకు అతని గుణమాది తెలుసు యోగి గుణములు రాజ యోగికే తెలుసు. చిన్న చీనాంబరం వైనవస్త్రాభరణం తృణముగా చూచు తన మనసులోనా చిన్న చీనాంబరం వైనవస్త్రాభరణం తృణముగా చూచు తన మనసులో పండితులు మీరని పండితులు మీరని ప్రేమతో ఎవరైనా పండితులు మీరని ప్రేమతో ఎవరైనా భూషించితే తనకు బుద్ధి లేదను యోగి గుణము రాజయోగికి తెలుసు ఇతరులకు అతని గుణమాది తెలుసు యోగి గుణములు రాజ యోగికే తెలుసు. సకల సౌఖ్యములన్నీ చాలించి సరసుడై తత్వాగ్రమున నిలచి తమ్ము తెలిసి సకల సౌఖ్యములన్నీ చాలించి సరసుడై తత్వాగ్రమున నిలచి తమ్ము తెలిసి ఆపదోద్ధారకు
అబదోద్ధారకుడు అమరనారాయణ అబదోద్ధారకుడు అమరనారాయణ హరి మీదనే చింత అనుదినము యోగి గుణములు రాజ యోగికే తెలుసు ఇతరులకు అతని గుణ మరియేట్లు యోగి గుణము రాజయోగికే సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద గోవింద హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇదిగో తిరుపతి కాశీపురములోన ఇదిగో తిరుపతి కాశీపురములోన ఇదిగో తిరుపతి కాశీపురములోన చెడి తిరుగుటది కానీ ఇదిగో తిరుపతి కాశీపురములోన చెడి తిరుగుటది కానీ ఇదిగో తిరుపతి కాశీపురములోన ఉపమార్గం మెరిగి ఉన్న చోటనే ఉంటూ తాను కోరిన పుణ్యస్థలములని ఉపమార్గమెరిగి ఉన్న చోటనే ఉంటూ తాను కోరిన పుణ్యస్థలములని ఉపమార్గమెరిగి ఉన్న చోటనే ఉంటూ తాను కోరిన పుణ్య చూడుడి నా మాట సుస్థిర చిత్తుడై చూడుడి నా మాట సుస్థిర చిత్తుడై చూడుడి నా మాట జనులార ఇటువంటి జనులార ఇదిగో తిరుపతి కాశీపురములోన చెడి తిరుగుటది కేవలం కానీ ఇదిగో ఈ పురములోన కాళ్ళు చీపుల చేత కడగండ్లు పడన్యాల వాన చలిగాలిలో వణకన్యాల కాళ్ళు చీపుల చేత కడగండ్లు పడన్యాల వాన చలిగాలిలో వణకన్యాల ఉపవాసములు ఉండి హృదయ తాపం వేళ హృదయ తాపం వేళ వరమిచ్చే సద్గురుడు వరమిచ్చే సద్గురుడు గాదా తిరుపతి కాశీపురములోన చెడి
సులభమున్నది కీడు చూపు అంతర్లక్ష్య సులభమున్నది కీడు అంతర్లక్ష్య ముద్ర దూచి సమాధి నిద్రలోన సులభమున్నది కీడు చూపు అంతర్లక్ష్య ముద్ర దూచి సమాధి నిద్రలో అమర నారాయణ అమర నారాయణ హరి గురుని సేవించి అమర నారాయణ హరి గురుని సేవించి ధన్యుడై పరలోక ధన్యుడై పరలోక తిరుపతి కాశీ ఈ పురములోన గడి తిరుగుటగియే తిరుపతి కాశీ ఈ పురములోన ఈ పురములోన ఈ పురములోన చింతలన్నీయు విడచి శ్రీ గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా చింతలన్నీయు విడచి శ్రీ గురుని చింత చేయవే నీవు మనసా చింతలన్నీయు చింత చేయవే నీవు మనసా అచింతలన్నీయు విడచి శ్రీ గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా చింత చేసిన ఎప్పుడు సిద్ధించు పరమము శీఘ్రమున తెలియవే మనసా చింతలన్నీయు విడచి శ్రీ గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా చింత చేసిన ఎప్పుడు సిద్ధించు పరమము శీఘ్రమున తెలియవే మనసా చింతలన్నీయు విడచి గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా మనసా సత్యవారిని చూసి వచ్చేవారిని చూసి మత్సరం వేటికే మనసా సత్యవారిని చూచి వచ్చువారిని మత్సరం వేటికే మనసా బహుపాపములు చేసి యమబాధ పడనేల బహుపాపములు చేసి యమబాధ పడనేల బహుపాపములు చేసి యమబాధ పడనేల బహుపాపములు చేసి యమబాధ పడనేల పాట చక్కగా చూడు మనసా బహుపాపములు చేసి యమబాధ పడనేల పాట చక్కగా చూడు మనసా చింతలన్నీ విడచి శ్రీ గురుని ఏ వేళ చింత చేయవే నీవు మనసా మనసా నాలుగు యుగములు వేయు నామూరు తిరిగిన పుట్టపోకలు నిలువు మనసా
పోకలు నిలువు మనసా. 4 యుగములు వేయు మామూరు తిరిగిన పుట్ట పోకలు నిలువు మనసా. నీటి మీద బుగ్గ నిలుచున ఈతను, 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 నిన్ను నీవు తెలియవే మనసా. నీటి మీద బుగ్గ నిలుచున ఈతను, నిన్ను నీవు తెలియవే మనసా. చింతలన్నీ విడచి గురుని వేళ చింత చేయవే నీవు మనసా. మనసా ఆలు బిడ్డలు అధిక బలమైన సంఖ్యలు, ఆలు బిడ్డలు అధిక బలమైన సంఖ్యలు అంటి అంటక ఉండు మనసా. ఆలు బిడ్డలు అధిక బలమైన సంఖ్యలు అంటి అంటక ఉండు మనసా. ఆలు బిడ్డలు అధిక బలమైన సంఖ్యలు అంటి అంటక ఉండు మనసా. మరుడు మాయాశక్తి తనయులను మర్దించి, మరుడు మాయాశక్తి తనయులను మర్దించి, మరుడు మాయాశక్తి తనయులను మర్దించి, మరుడు మాయాశక్తి తనయులను మర్దించి మాయ గెలుచుట మేలు మనసా. మరుడు మాయాశక్తి తనయులను మర్దించి మాయ గెలుచుట మేలు మనసా. చింతలన్నీ గురుని వేళ చింత చేయవే నీవు మనసా. మనసా ధనధాన్య పశు పంచ, ధనధాన్య పశు పంచ లోకలోక భ్రమలు తెగగోసి వేయవే మనసా. ధనధాన్య పశు పంచ లోకలోక భ్రమలు తెగగోసి వేయవే మనసా. ధనధాన్య పశు పంచ లోకలోక భ్రమలు తెగగోసి వేయవే. ఆది మూలములోన ఆది మూలములోన ఆత్మరాముని పూజ, ఆది మూలములోన ఆత్మరాముని పూజ, ఆది మూలములోన ఆత్మరాముని పూజ అనుదినము చేయవే మనసా. ఆది మూలములో ఆత్మరాముని పూజ అనుదినము చేయవే మనసా. చింతలన్నీ విడచి గురుని వేళ చింత చేయవే నీవు మనసా. మనసా
పరతత్వ సంధానమున యోగ సాధకము చేయవే మనసా తగులుడిగి పరతత్వ సంధానమున యోగ సాధకము చేయవే మనసా బ్రహ్మాండమంతయును బయలవును నా మాట బ్రహ్మాండమంతయును బయలవును నా మాట బద్ధమని తెలియవే మనసా బ్రహ్మాండమంతయును బయలవును నా మాట బద్ధమని తెలియవే మనసా గురుని ఏ వేళ చింత సేయవే నీవు మనసా ఎరుక కన్నా దేవుడెందు వెదకినలే ఎరుక నిన్ను రక్షించు మనసా ఎరుక కైవరపురము అమరనారేయణ వేదాంత వేద్యుడే మనసా ఎరుక కన్నా దేవుడెందు వెదకినలేదు ఎరుక నిన్ను రక్షించు మనసా ఎరుక కైవరపురము అమరనారేయణ వేదాంత వేద్యుడే మనసా చింత చేయవే నీ మనసా చింత చేసిన ఎప్పుడే శీఘ్రమున తెలియవే మనసా చింతలన్నీయుడే చింత చేయవే నీవు మనసా మనసా సద్గురు తాతయ్య గారి పాద పద్మములే గతి గోవింద వెంకటేశ్వర స్వామి పాద పద్మములే గతి గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహదేవ్.